హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు hariladiestailors అండి. ఈరోజు మనము బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. అయితే నేను ఇక్కడ వచ్చేసి నెక్ అనేది కట్ చేయలేదు, మీకు చూపించడానికి నేను నెక్ కట్ చేయలేదన్నమాట. ముందుగా మనం లైనింగ్ పార్ట్ అనేది తీసుకుందాము. లైనింగ్ పార్ట్ తీసుకునేటప్పుడు మనము ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ పైన మనం షోల్డర్స్ దగ్గర ఎంత మార్కింగ్ చేసుకోవాలో అంత చేసుకున్నాను, కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది బోట్ షేప్ అనమాట. మనకి కావాలి అనుకుంటే ఇప్పుడు మనము ఆ బోట్ షేప్ దగ్గర నుంచి మన వేలు పట్టే మందము మనకి గ్యాప్ ఉంటే మనం పైపింగ్ చేసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ డ్రాప్ షేప్ అనేది డ్రా చేశాను. ఒకవేళ మీకు రౌండ్ షేప్ కావాలనుకున్నప్పుడు మనం గీసిన మార్కింగ్ మొత్తం కూడా మీరు మార్క్ చేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. కానీ రౌండ్ షేప్ అనేది ఎక్కువగా అంటే తొడిగే వాళ్ళకైతే అలా తీసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఇలా డ్రాప్ షేప్ పెట్టుకున్నా బాగుంటుంది. ఈ డ్రాప్ షేప్ కాకుండా ఇందులో కూడా చిన్నగా రౌండ్ షేప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే కట్ చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ. నేను ప్లస్ దీన్ని కూడా ఓపెన్ చేయడం లేదనమాట, ఎందుకంటే పైపింగ్ చేసిన తర్వాత నేను కట్ చేస్తాను. అది మనము లైనింగ్కి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పైపింగ్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు పైపింగ్ ఎలా రెడీ చేయాలనేది వీడియో కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అయితే సారీ అండి, ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నాకు, మనం పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలనేది. అందుకని నేను ఇక్కడ మెయిన్ పార్ట్కి స్టిచ్ చేయడం అలాగా చూపిస్తున్నాను. ఇంకొకసారి నేను బోట్ నెక్ చేసినప్పుడు స్టిచ్ చేసినప్పుడు మీకు పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవడం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ వైపు మనకి పైపింగ్ అనేది క్లాత్ ఉండాల్సి ఉంటుంది. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పై వైపుకు ఉండాల్సి ఉంటుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ నార్మల్ పాదంతో పైపింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు పైపింగ్ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా నీట్గా నేను స్టిచ్ చేయగలుగుతానండి. ఒకవేళ మీకు అలవాటు ఉంటే మీరు అలాగే స్టిచ్ చేయొచ్చు, లేదంటే మీరు సింగిల్ పాదం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీకు పైపింగ్ అనేది కనిపించదు కదండి. మీరు కనిపించినప్పుడు అది మెల్లిగా చూసుకుంటూ మెల్లిగా వేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గానే వస్తుంది. అంతేకాకుండా మనము ఇప్పుడు నేను చూసాను కదా ఎలా సెట్ చేసుకుంటూ వస్తున్నానో, మీరు కూడా అలాగే నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము కొన్నిసార్లు మెయిన్ క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ తక్కువగా ఇచ్చినప్పుడు ఇలాంటి పెద్ద బ్లౌజులు స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా కుట్టేసిన తర్వాత మనము ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ అనేది, దాన్ని కట్ చేసుకుందాము. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ మెయిన్ క్లాత్ అనేది నేను కట్ చేయడం లేదు. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కట్ చేయకుండా మనము రివర్స్ చేస్తున్నాం కదా. ఈ రివర్స్ చేసే దగ్గర ఏం చేస్తున్నామంటే మనము అంటే మనం వచ్చేసి ఇక్కడ వేలు మందమే మనం ఉంచుకున్నాము. దానికి ఏంటంటే ఒక ఉక్స్ పెట్టుకోవడానికి, థ్రెడ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు పైన 2 ఉక్సుల మందం కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు 2 ఉక్సుల మందం కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు 2 వేల మందం ఉంచేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఇలా కచ్చకాలు పెట్టుకున్న తర్వాత మీరు చూడండి, ఇక్కడ షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకొని దీన్ని కంపల్సరీగా షేప్ వచ్చేలాగా చూడాల్సి ఉంటుందండి. ఇలా చూడండి, ఇక్కడ నాకు సీజర్ పెట్టి చేస్తుంటే నేను కొంచెమే వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకవేళ ఇది కూడా ఒక టిప్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాగే మనం ఉంచేసామనుకోండి మనకు అక్కడ లావుగా ఉండిపోతుంది. అలా ఉండకుండా మనము ఇట్లా నిడిల్ పెట్టేసి ఇలా బయటికి గుంజామనుకోండి ఖచ్చితంగా అది షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నేను చేసేది చూసారు కదా, షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. కొంచెం ఓపిక ఉంటే చాలండి, మనము నీట్గా కుట్టొచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనము పైన ఎక్స్ట్రా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది పైన నుంచి అనగా కుట్టు. అది ఆల్రెడీ మన ఛానల్లో చాలా చూసారండి మీరు. అలాగే లైనింగ్ అనేది కూడా నేను ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నడుం పట్టి బ్యాక్ డాట్స్ వేసుకుంటే నడుం పట్టి స్టిచ్ చేస్తున్నాను. నడుం పట్టి బ్యాక్ డాట్స్ అనేది వేసేటప్పుడు మనము సెంటర్ చూసుకొని, మనకి ఎక్కువగా పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1/2 ఇంచ్, ఏ సైజ్ బ్లౌజ్కైనా 1/2 ఇంచ్ వెడల్పు కంపల్సరీ తీసుకోవాలండి. పొడుగు అనేది బ్లౌజ్ని బట్టి మనం స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్లా 2 పక్కల వేసుకున్న తర్వాత కంపల్సరీగా మనము ఖర్చుల వైపు ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ బ్లౌజ్కైనా, ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడాను. ఈవెన్ మనము
లాంగ్ ఫ్రాక్ కుట్టిన పిల్లల లంగాలు కుట్టినా కానీ బాడీ వేస్తాం కదండి, అలాంటి బాడీ వేసినా కానీ మనం ఇలా ఖర్చుల వైపు కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి కట్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అన్నప్పుడు మనకి ఆ ఖర్చులు అనే కిందకి వచ్చేసినట్టుగా ఉంటుందన్నమాట. మీకు నేను చూపిస్తానండి ముందు ముందు వీడియోస్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, ఎట్లా స్టిచ్ చేస్తే ఎట్లా వస్తాయి అనేసి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. మీకు టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నాయని నేను కామెంట్ సెక్షన్ అడగవచ్చండి. ఖచ్చితంగా వీడియోస్ రూపంలో ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. మీ లైక్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి నడుం పట్టి స్టిచ్ చేస్తున్నాను. నడుం పట్టి వచ్చేసి 1.5 వెడల్పు నడుం పట్టి తీసుకొని ఆల్రెడీ నేను మిషన్ కటింగ్లోనే తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా ఫోల్డింగ్ చేయట్లేదు. ఒకవేళ అలా కటింగ్ లేకపోతే కంపల్సరీ ఫోల్డింగ్ చేయాలి. ఒక పక్క మనం డాట్స్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా మధ్య మధ్యలో కుచ్చు పెట్టుకున్నామంటే నడుము దగ్గర పట్టేయకుండా ఉంటుందండి, ఫ్రీగా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ అనగా కుట్టు వేసేస్తున్నాను నేను పైనుంచి. ఇలా అనగా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనము ఆ నడుము పట్టని రివర్స్ చేసినా కానీ బయటికి ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్సేనండి మనల్ని మంచి టైలర్గా చేస్తాయన్నమాట. అందుకని మీరు ప్రతిదీ కూడాను మీకు ఒకవేళ వీడియో అనేది అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూసి మీరు కూడా 1కి 2 సార్లు ట్రై చేయండి. ట్రై చేయండి ఏదైతే రాదండి. అలా ట్రై చేయడం వల్లనే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో. ప్లస్ ఇక్కడ మనకి ఈ మెయిన్ క్లాత్ కూడాను కొంచెం స్టిఫ్గా ఉందండి, అంటే కొంచెం మందంగా ఉండడం వల్ల మనం ఈ పైపింగ్ అనేవి వేసినా కూడా నీట్గా రాలేదు. అంటే నీట్గానే వచ్చింది కానీ మనకు కొంచెం వంకరగా వచ్చేసింది అనమాట. ఇలాంటివన్నీ క్లాత్ని బట్టి కూడా వస్తాయండి. కొన్ని క్లాతులు కూడాను మనకు ఊరికే దారం తెగిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను ఫేస్ చేసి మనం నీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి కస్టమర్కి ఇచ్చినప్పుడు మన కస్టమరు ఓకే బాగుంది అన్నప్పుడు మనకు కొంచెం తృప్తిగా ఉంటుందండి. ఎందుకు అని అంటే మనము కస్టమర్కి మంచిగా మనము వాళ్ళకి స్టిచ్ చేసి ఇస్తున్నామా లేదని ఆ కస్టమర్ వచ్చి మళ్ళీ చెప్పిన వరకు కూడాను మనకి కొంచెం అలాగే అనిపిస్తుంది అండి. మనం అలా 1, 2 మనం బ్లౌజులు పర్ఫెక్ట్గా కుట్టామనుకోండి, ఇంకా మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి క్లాత్ కొంచెం అనగా కుట్టు అంటే పైపింగ్ మీద క్లాత్ అనేది పడకుండా నేను ఇంకొక సపోర్టింగ్ కుట్టిస్తున్నాను. మీ ఇష్టము, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి. కాకపోతే ఇది కొంచెము స్టిఫ్గా ఉంది కాబట్టి కొంచెం లెగుస్తుంది అనేసి నేను దాన్ని అనగడానికి ఒక సైడ్న ఒక పాదం మందం వెడల్పుతోటి నేను స్టిచ్ చేశాను. నేను చెప్పే విధానం కానీ నేను స్టిచ్చింగ్ చేసే విధానం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక ఆ రోజు నేను మంచి విషయం అనేది మీకు చెప్తానండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా నేను టైలరింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అని కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా వీడియోస్ రూపంలో ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నేను టైలరింగ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదే. అందరూ ఒక్కొక్కళ్ళు వేలు ఎఫెక్ట్ చేసి బయట పెట్టి వెళ్ళి నేర్చుకునేంత ఉండదు కాబట్టి ఇలాంటివి చూసి నేర్చుకోవడం వల్ల ఏంటంటే కొంచెము వాళ్ళకు కూడా ఉపాధి అనేది దొరుకుతుందండి. చాలామంది ఇట్లా పని లేకుండా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.